ముస్లిం దేశాలన్నీ ఇనిషియేటివ్ తీసుకోవాలి, రఫా మీదకి ఇజ్రాయెల్ని వెళ్లకుండా చూడాలి. ఇది ఇరాన్ ముస్లిం దేశాల మీద తీసుకొస్తున్న ఒత్తిడి. ఎందుకంటే నేను ఇంతకుముందే చెప్పా కదా, హమాస్, హెజ్బుల్లా, హౌతీ, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదీ ఫోర్స్ ఈ తీవ్రవాద సంస్థలన్నీ నడిపిస్తోందే ఇరాన్. ఇప్పటిదాకా ఈ తీవ్రవాద సంస్థలో కీలకమైనటువంటి హమాస్ చేసిన అరాచకం వెనకాల సపోర్ట్ ఉన్నదే ఇరాన్. ఇప్పుడు ఇరాన్ కనుక అదే ఇజ్రాయెల్ కనుక సక్సెస్ అయితే రఫా మీద కూడా దాడి చేస్తే ఇప్పటికే వాళ్ళకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకుడు సన్వర్ ఎవడైతే ఉన్నాడో హమాస్ చీఫ్, వాడు సొరంగాల్లో నుంచి తప్పించుకుంటూ తిరుగుతున్నాడు. కానీ ఎటుపోయినా సొరంగాలు దాటి బయటకు వస్తే అమెరికన్ శాటిలైట్లో, ఇజ్రాయెల్ శాటిలైట్లో పసిగట్టేస్తాయి. అందుకే వాడు బయటికి రావట్ల, సొరంగాల లోపలే తిరుగుతున్నాడు. ఇక ఈ సొరంగాలన్నిటి అంతిమ ప్రదేశం రఫా, అంటే ఎండింగ్ పాయింట్. వాడు కుటుంబంతో సహా అటే పోయి ఉంటాడని అనుమానిస్తున్నారు. అందుకే బందీలను కూడా అటే తీసుకెళ్లారని అనుమానిస్తున్నారు. అందుకే ఆ ప్రాంతం మీద దాడి చేస్తోంది ఇజ్రాయెల్. ఇంతకుముందు కూడా అట్లా యూనిస్ కానీ అట్లాంటి వాటిలో నమ్మింది, కానీ అది విఫలమైంది. అలాగని వదిలేసి కూర్చోలేదు కదా, తన బందీల్ని విడుదల చేసేదాకా యుద్ధం చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఆ రూట్లోకి ఇజ్రాయెల్ వెళ్తోంది అంటే భయపడిపోవడం, లేదా ప్రపంచ దేశాలు, ముస్లిం దేశాల ద్వారా ఒత్తిడి తెచ్చి కొంచెం గ్యాప్ క్రియేట్ చేసి ఆ గ్యాప్ లోపు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని తప్పించేయడం, బందీలను కానీ ఈ హమాస్ తీవ్రవాదులు కానీ. ఇదే ఇరాన్ చేస్తున్నటువంటి, ప్రపంచాన్ని నమ్మించి చేస్తున్నటువంటి మోసం, డబుల్ గేమ్.